తెలంగాణ నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన జరిగింది. రాజీనామా చేయాలని ఎన్సీ మురళీధర్కు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. రామగుండం ఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావును సర్వీసుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో జరిగిన మీటింగ్లో కొన్ని నిర్ణయాలు కొన్ని మినిట్స్ రూపంలో ఇష్యూ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ రోజు జరిగిన డెసిషన్స్ కు మినిట్స్ కు చాలా తేడా ఉంది. వేరే రకమైన అర్థాలు వచ్చేటట్టు ఇష్యూ చేసినారు. ఏదైతే ఏది ఒప్పుకోలేదో దాన్ని ఒప్పుకున్నట్టు, దానికి ఒక నిర్దిష్ట కాలం ఇచ్చినట్టు దాన్ని చెప్పడం జరిగింది. అది తప్పు, కరెక్ట్గా ఉంది. ఆ తప్పు జరిగిన దానికి మళ్ళీ మన గవర్నమెంట్ తరఫున అంటే సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మళ్ళీ లెటర్ రాయడం జరిగింది. దాంట్లో మన కండిషన్స్ పూర్తిగా మళ్ళీ పునరుద్ధరించాలి. పూర్తి సమాచారం ఇచ్చింది మా కరెస్పాండెంట్ నాగేంద్ర జనవుతారు. నాగేంద్ర, సో మొత్తంగా తెలంగాణ నీటిపారుదల శాఖలో చాలా భారీ అవినీతి జరిగిందంటే ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ చెప్పడం మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు తాజాగా ఇక ప్రక్షాళన చేపట్టింది అనుకోవాలా? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా నీటిపారుదల శాఖలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ముందు నుంచి చెప్తూ వస్తుంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నీటిపారుదల శాఖలో జరిగినటువంటి అవినీతి పైన, అదేవిధంగా కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించినటువంటి అంశంతో పాటు కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆరోపణలు విమర్శలు చేస్తున్నాయి. మరొకవైపు దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా చర్యలు చేపట్టే దిశగా ప్రస్తుతం చేపట్టింది. ప్రస్తుతం ఆ దిశగానే నీటిపారుదల శాఖలో ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది అనుకోవాలి. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు అంశంలో మేడిగడ్డకు సంబంధించి కానీ ఈఎన్సీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఈఎన్సీ మురళీధర్ రావుని రాజీనామా చేయాలంటూ కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ జరిగింది. దాంతో పాటు రామగుండం, అదేవిధంగా కాళేశ్వరం సంబంధించినటువంటి ఉన్నటువంటి వెంకటేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగిస్తూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరికొంతమంది ఇంజనీర్ల పైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునేటటువంటి దిశగా ప్రస్తుతం అడుగులు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా విజిలెన్స్ కమిటీ ప్రస్తుతం చర్యలు తీసుకుంటుంది. ఆ దిశగానే ప్రస్తుతం నివేదికను సైతం ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఆ విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇంజనీర్ల పైన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. సైతం ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఆ విజిలెన్స్ ఇచ్చినటువంటి దాన్ని చదువుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి.